ఈ వాక్యమును మాకు బయలుపరచుము. నాయనా నువ్వు నా ప్రభువా, నాయనా యేసయ్యా, 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 మాకు ప్రార్థన చేయటం కూడా తెలియచేయము. మాకేమీ తెలియదు నాయనా. నాయనా వాక్యము తెలియజేయండి, ప్రార్థన తెలియజేయటము మాకు ఇష్టము. ఇవన్నీ నేర్పించండి మా ప్రభువా. నీ వాక్యము ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి నాయన. వారు హృదయంతో నిన్ను స్తుతించే భాగ్యము దయచేయము. వారు నిన్ను ప్రార్థిస్తూ కన్నీరు విడుస్తూ నీ సన్నిధిలో ప్రార్థన పెట్టుకునే సమర్పించుకునే భాగ్యము వారు పొందినట్టు సహాయము పొందండి మా ప్రభువా. ప్రతి బిడ్డను నాయన, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. నా ప్రభువా, ప్రభువా దృష్టిని తొగ్గి పారదోడు నాయన. ఆయన నీ దృష్టిని పారదోడు ప్రభువా. వెలుగుని ప్రకాశింప చేయము అయ్యా. నీ వెలుగు ప్రకాశింప చేయము తండ్రి. దేదీప్యమానమైన వెలుగును మా ప్రకాశింపజేయండి. మేమందరము కూడా నీ వెలుగును చూడాలి, నిన్ను చూడాలి. నీ అత్యధికమైన ప్రభుని వెలుగును చూడగలిగిన భాగ్యము దయచేయము తండ్రి. అయ్యా యేసయ్యా, స్తోత్రం దేవా. అయినా నీ వెలుగు నాకు కావాలి బాప్రభు, మాకందరికి కావాలి మా ప్రభువా. అవును తండ్రి. మేము ప్రభువా, మేము నాయన ప్రభువా నీవు ప్రకాశింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన. చేయించుకుంటున్న సర్వోతుడా దేవుని కుమారుడ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నీ పాదాలకు ఎనలేని స్థితి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాయన. మా రక్షకుడా, మా విమోచకుడా, నీకే స్తోత్రము వందనాలు అయ్యా. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి. ఎవరెవరు అనారోగ్యంతో బిడ్డలందరినీ తల్లి సంపూర్ణమైన స్వస్థ దయచేసి లేవనెత్తండి. మీరు మహిమ పొందండి దేవా, నీకే స్తోత్రములయ్యా. నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించి మీ రక్తంతో కడగండి అయ్యా. ఈ దినాన ప్రభా ఇద్దరు బిడ్డలు నాయన బిడ్డలు నీ వాక్యం చెప్పుచుండగా నాయన బిడ్డలిద్దరిని మీరు స్వాధీనపరచుకొని మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాడు ఆయన. అయ్యా నీ పాదముల పట్టుకుని పోజాడుతున్నాను ఆయన. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. మా మధ్యకు రండి, మాలో ఉండండి ప్రభా. అయ్యా నీకే స్తోత్రం. నీ వెలుగుతో మమ్మల్ని నింపండి నాయన, నీ వాక్యంతో మమ్మల్ని నింపండి దేవానికి స్తోత్రములు అయ్యా. ఆ బిడ్డలు మాట్లాడే ప్రతి మాట ప్రభా మా హృదయాల హత్తుకులాగా సహాయం దయచేయండి. వారి నోర్లు బాగుగా తెరవండి, పెదవులు ముట్టండి ప్రభా, స్వరాన్ని ముట్టండి ప్రభా. నాయన నీకే వందనాలు స్తోత్రములు అయ్యా. వినగల చెవులు, గ్రహించుకునే మనసు మాకు దయచేసి నాయన, వాక్యానుసారంగా మా జీవితాలు సరి చేసుకోవడానికి నాయన నీ కృప మెండుగా మా అందరి చుట్టూ ఉంచమని, గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డలు పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారా? ఆమేన్. హల్లెలూయా.
నూతన నిబంధనలో తండ్రిని గూర్చిన నూతన నిబంధనలో ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్ని వాటి గురించి కొన్ని తెలుసుకుందాము. తండ్రి 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 ఏం పేరు లేదు. తండ్రి 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 అంటున్నాడు. ఆయన నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు కదా. తండ్రి ఎవరు? తండ్రి అన్నాడు. నా తండ్రి నీతి స్వరూపుడు తండ్రి అన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి యేసుక్రీస్తు అని మాత్రం ఆయన గురించి చెబుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను 17:25 వచనాలు. 17:25 వచనం. నీతి స్వరూపుడగు తండ్రి తండ్రి పేరు నీతి స్వరూపుడగు తండ్రి. తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, లోకము నిన్ను ఎరగలేదు, ఎరగదు. నేను నిన్ను ఎరుగుదును, నేను మాత్రం నిన్ను ఎరిగి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. చదువు. నీవు నన్ను పంపించమని వీరెరిగి ఉన్నారు. అంతే కాబట్టి చదువు. నీవు నన్ను పంపించవని వీరు ఎరిగి ఉన్నారు అంటున్నారు. కాబట్టి ఆయన వాళ్ళందరూ ఎరిగి ఉన్నారు. ఎలాగూ ఆయన పేరేంటి? తండ్రి. వారు లోకము నిన్ను ఎరుగలేదు, లోకము ఆయనను ఎరుగలేదు. అక్కడ వారు మాత్రము యేసు ప్రభు ఆయన శిష్యులు ఎరిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నీతి స్వరూపి యొక్క తండ్రి అని ఆయన ఒక పేరున ప్రత్యక్షపరుచుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అట్లానే నీతి స్వరూపకు తండ్రి అని చెప్పిన ఆయన యోహాను 17:11 వచనము. 11 నేనింకను లోకంలో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడుము. ఆమేన్. మనము నీతి స్వరూపమైన తండ్రి అన్నప్పుడు రోమా 3:11 రోమా 3:11 ఇందుకు ప్రమాణముగా వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. 3:11 అంతేనా? 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించు వాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడునూ లేడు. కాబట్టి లోకములో ఉన్నటువంటి వారు ఎవరు కూడా నీతిమంతులు లేరు, ఎవడు లేడు. కాబట్టి ఆయన ఒక్కడే నీతి స్వరూపుడు తండ్రి మాత్రమే. 3:4 కూడా చదవండి. ఇక్కడ 17 అధ్యాయమా? రోమా 3:4 నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వాయిద్యమాడునప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును కాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు సత్యవంతుడు కాకపోడు, ఆయన ఖచ్చితంగా నీతివంతుడు.
మనుషుడు మాత్రం ఏం చేస్తారు? ఎవరు అనేక నీతిమంతులు లేరు. పాపములు చేస్తున్నారు. ప్రతి లోకంలో మనుష్యుడును ఉన్నారు అబద్ధికుడు. అబద్ధికులు. ప్రతి మనుష్యుడును అబద్ధికుడు. ప్రతి మనుషుడు కూడా అబద్ధికుడు. వారు పొద్దున్నేసి అబద్ధాలు ఆడుతుంటారు. వాడు కూడా వచ్చి కొంతమంది వాళ్ళు కొన్ని దేవత ఇట్లాంటి వాటిలో మేము దేవుళ్ళు అని చెప్పుకునేటువంటి వారుగా ఉన్నారు. కానీ వాళ్ళు దేనికి పనికి రానటువంటి వారు. వారు నీతిమంతులు కారు. మీరు చరిత్రలన్నీ జాగ్రత్తగా చూసుకుంటే వారంతా ఎట్లాంటి వాళ్ళు? అబద్ధములాడేటువంటి వారు. దేవుని వాక్యము చెప్పేవారు కారు. వాళ్ళు మేమే దేవుళ్ళమని చెప్పేటువంటి వారు. వారంతా కూడా అబద్ధికులు. కానీ వాళ్ళు లోకము నన్ను ఎరగలేదు. నీతి స్వరూపడకు తండ్రి, నీవు లోకము నిన్ను ఎరగలేదు. నేను నిన్ను ఎరుగుదును. వీరు నిన్ను ఎరుగున్నారు. నువ్వు నన్ను పంపించవని వారు ఎరిగి ఉన్నారు. అవును, ఆయన అనుసరించిన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లానే పరిశుద్ధుడవైన తండ్రి, పరిశుద్ధుడు అవైన తండ్రి, నీతి స్వరూపుడు, 2 పరిశుద్ధుడు. మొదటి పేతురు 1:14-16. మొదటి పేతురు 14-16 వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. ఆమేన్. మనము ఏకమైన లగున వారును ఏకమైనట్లు నువ్వు నాకు నీ నామంలో వారిని కాపాడు. ఆమేన్. అనుగ్రహించిన నీ నామంలో నన్ను కాపాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి స్వరూపుడు, 2 పరిశుద్ధుడు, 3 సత్యవంతుడు. 6 మత్తయి 6వ అధ్యాయము 4:26, 31, 32. 14, 26, 31, 12 చదవమ్మా. 6వ అధ్యాయము 4వ వచనం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ తండ్రి ఎట్లా రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఉన్నాడు. 6:14-26. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. నీ తండ్రి వాటిని మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. తర్వాత 31. ఏమి తాగుదమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఆయనకు తెలియను. ఆమేన్. హల్లెలూయా. పరలోకపు తండ్రికి తెలియను. పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలనని 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి
పరలోకపు తండ్రి. మొట్టమొదట నీతి స్వరూపు తండ్రి, తండ్రి పరిశుద్ధుడైన తండ్రి, పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి ఏం చేశాడు? మన అపరాధములను నిన్ను క్షమించాడు, అపరాధములను మీరు క్షమించు. నీకు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందుమో అని నువ్వు ఆయన ప్రార్థన చేయాలి. అది ఆయనకు మాత్రము తెలియను. కాబట్టి నీకు అన్ని అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి అయా పరలోకపు తండ్రి అని ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవ కొరింథీ 1:3. 2 కొరింథీ 1:3. కనికరము చూపు తండ్రి. అమ్మా, కనికరము కనికరము చూపు తండ్రి. సమస్తమైన ఆదరణను తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. దేవుడు ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. స్తుతింపబడును గాక. ఆయన ఆదరణ అనుగ్రహించు దేవుడు, ఆదరించుచున్నాడు. ఆమేన్. కనికరము చూపు తండ్రి ఏం చేస్తున్నాడు? ఆదరణ అనుగ్రహిస్తూ నీతి స్వరూపు తండ్రి, పరలోకపు తండ్రి, కనికరము తండ్రి, యోహాను 14:16 16:7. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. ఆయన ఆదరణకర్త, ఆయన ఆదరించేవాడు, నిన్ను ఆదరించేవాడు, కనికరము చూపుతూ ఆదరించే దేవుడు. నిన్ను కనికరము చూపిస్తాడు. కనికరము చూపు తండ్రి ఆయన నీకు ఆదరణము కూడా చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ 1:14-17. ఎఫెసీ 1:17. 1:17. మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహామైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి అయిన తండ్రి, హల్లెలూయా, మహిమా స్వరూపి అయిన తండ్రి జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు ఆయనకు తెలిసి కొనడానికి అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, జ్ఞానము, తెలుసుకొనడానికి ఆయన అపరిమితమైన శక్తి మహత్యం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన మహిమా స్వరూపి అయిన తండ్రి. 2 కొరింథీ 3:18. మనకి ఎక్కడ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు
మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. ఆమేన్. మహిమా స్వరూపి అయిన తండ్రి స్వరూపం. యోహాను 17:22. యోహాను 17:20. మనము ఏకమయ్యున్నలాగున మనము ఏకమైనట్లు వారును ఏకమై ఉండవలెనని ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నీవు మహిమ వారికి ఇచ్చితిని. కాబట్టి మహిమ ఆయన మహిమ తండ్రి తన మహిమను మనకి ఇచ్చాను. కాబట్టి మహిమా స్వరూపి ఎవరైనా ఆ మహిమ తండ్రి ఆయన బిడ్డలైన శిష్యులైనటువంటి వారికి మహిమ ఇచ్చాడు, మహిమనిస్తున్నాడు. కాబట్టి మహిమ స్వరూపి అయిన తండ్రి ఆమేన్. హల్లెలూయా. తర్వాత 12 ఎబ్రీ 12:9-10 వచనాలు. ఎబ్రీ 12:9-10. 12:9-10. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మన ఎడల మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందువలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన ప్రభు. అదేనా బ్రదర్? ఎబ్రీ 12:9-10 చదివాను. ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. అదే నెట్ కట్ అయినట్లేదు. పల్లవి పాడండి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో. హల్లెలూయా. ఆత్మల తండ్రి. అతను ఆ ఆత్మలకు తండ్రి అయిన శిక్షాఫలములో మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. శిక్షించు గాని శిక్షాఫలముతో కుమారులుగా చేసుకొనుట. టైం అయిపోయింది. సరే, దేవునికి స్తోత్రము. సరే, లాస్ట్ యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై
జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి ప్రతి వచ్చును. వరమును ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జ్యోతిర్మయుడకు తండ్రి జ్యోతిర్మయుడకు తండ్రి. తండ్రి వరుసగా టక టైములు నీతి స్వరూపుడగు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, సత్యవంతుడైన దేవుడు తండ్రి, పరలోకపు తండ్రి, స్థిరము కలిగిన తండ్రి, ఆదరణకర్త అయిన తండ్రి, మహిమా స్వరూపియగు తండ్రి, కనికరము చూపు మహిమను అనుగ్రహించువాడు, స్వరూపుడగు దేవుడు, ఆత్మలకు తండ్రి అయిన మహిమ దేవుడు. ఇచ్చినవాడు. ఆ జ్యోతిర్మయుడగా తండ్రి. జ్యోతిర్మయుడగు తండ్రి. లాస్ట్ అండ్ ఫైనల్ మత్తయి 11:25 దానికి సంబంధించి నేను చూడలే, టైం అయిపోయింది. 11:25 ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా. ఆయన ఆకాశానికి భూమికి ప్రభు. ప్రతి బారులకు బయలుపరచుట ఆయన బయలుపరిచినాడు. ప్రతి బాలులకు బయలుపరిచిన వారిని నేను స్తుతించుచున్నాను. కాబట్టి ఆకాశము భూమిని ప్రభువా. కాబట్టి మనము అన్ని కూడా వాక్యాలన్నీ జాగ్రత్తగా వివరణ తీసుకొని చదువుకొని జాగ్రత్తగా ఆయన తండ్రి, నీతి స్వరూపుడకు తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, సత్యవంతుడైన తండ్రి, తండ్రి, మహిమా స్వరూపియగు తండ్రి, తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, జ్యోతిర్మయుడగు తండ్రి, తన మహిమను ఆకాశమునకును అనుగ్రహించిన భూమికిని తండ్రి, ప్రభు. ఆత్మలకు తండ్రి, జ్యోతిర్మయుడగు తండ్రి, ఆకాశమునకు భూమికి భూమికి ఆకాశమునకు ప్రభువా. తండ్రి, తండ్రి అయిన ప్రభు, ఆకాశమునకు భూమికి ప్రభువా. ఈ విషయాలన్నీ కూడా ఆయన మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆ నామములలో ఏదైనా మనము ప్రభు ఆయన స్తుతించవచ్చు. ఆ నామాలన్నీ పెట్టి మనం స్తుతించవచ్చు. ఇవన్నీ చెప్పవచ్చు కానీ యేసుక్రీస్తు నామమున మాత్రమే చెప్పవలెను. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి ఏం పలకాలి? యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు. నామములో ఇవన్నీ వీటినన్నిటి మనం ఉపయోగించుకోవలెను. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీవిచ్చిన వాక్యాన్ని నీ ప్రజలకు నేను అందించినాను మా ప్రభువా. నీవు కనపడుతు నాయన, నీవు తెలియజేయి. ప్రతి వాక్యాన్ని నీవు బయలుపరిచావు. నువ్వు బయలుపరిచిన ప్రతి వాక్యము వాళ్ళకి చెప్పాను. నా తప్పు లేదు మా ప్రభు. నన్ను ఎంతో ప్రభు క్షమించిన ఆయన. ప్రతి మనుషుడు నీ వారు, వాళ్ళందరిని ఆశీర్వదించి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.